ప్రియా హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది. ప్రియా ఎలిమినేట్ అయిపోవడానికి కారణాలు ఏంటో మనం తెలుసుకుందాం. ఈ ప్రియా అనే పర్సన్ కామనర్గా రావడం జరిగింది. తను ఒక డాక్టరు. ఆమె చాలా ఎక్స్పెక్టేషన్స్ తోటి లోపలికి వెళ్ళింది. 14 రోజులు అగ్ని పరీక్ష దాటుకుని వెళ్ళి 22 రోజులు ఉన్నట్టుంది ఇంట్లో. బట్ ఆ ఇంట్లో ఉన్నన్నాళ్ళు కామనర్స్ అనే ఫీలింగ్ చాలా ఎక్కువ ఉంది వాళ్ళలో. కామనర్స్ అవతల వాళ్ళు సెలబ్రిటీసు కాబట్టి కామనర్స్ అనే సాఫ్ట్ కార్ను వాళ్ళకి రావాలి, అప్పుడే ప్రేక్షకులు వాళ్ళకు ఓటేస్తారు అనే రాంగ్ నోషన్లోకి వెళ్ళిపోయింది. మన పల్లవి ప్రసాద్ ఉన్నాడు చూడండి, పల్లవి ప్రశాంత్ ఆ టైప్లో ఊహించుకున్నట్టు ఉన్నారు ఈ కామనర్సు. వచ్చి రాగానే మనం వాగాలి లేదంటే ఎలిమినేట్ అయిపోతాం అనే భయం ఒకటి ఉండి అతిగా వాగడం మొదలెట్టారు. అలాగే ఏమాత్రం అవకాశం వచ్చినా సరే సెలబ్రిటీస్ మీదకి ఒంటి కాలుతోటి నోరేసుకుని పడిపోయేవారు. ఈ విధంగా చేయడం వల్ల ఏమైందంటే ఆ సెలబ్రిటీస్ చాలా తెలివైన వాళ్ళు, ఎంతైనా ఇండస్ట్రీలో ఉంటున్న వాళ్ళు తగ్గే ఉంటారు వాళ్ళు, లేదంటే వాళ్ళకి అవకాశాలు రావు. అందుకని వీళ్ళు కామనర్స్ కదా, మనం సెలబ్రిటీస్ కదా. రేపు అన్న రోజున ఆ పల్లవి ప్రశాంత్ షోలో ఏమైంది, ఆ సెలబ్రిటీస్ పల్లవి ప్రశాంత్ని తక్కువ చూడడం వల్లే పల్లవి ప్రశాంత్ విన్నింగ్ వరకే వెళ్ళిపోయాడు. అది ఆల్రెడీ ప్రతి సెలబ్రిటీస్కి అది గుర్తుండే ఉంటుంది. కాబట్టి ఈ కామనర్స్ ఏమన్నా కూడా వాళ్ళు పెద్దగా చెలరేగిపోవడం అంటూ జరగలేదు. దానివల్ల ఈ ప్రేక్షకులకి కామనర్స్ మీద చిరాకు వచ్చింది. ఎందుకంటే మాట్లాడితే కామనర్స్ నోరేసుకుని పడిపోవడం మొదలెట్టారు సెలబ్రిటీస్ మీద. ఈ సెలబ్రిటీస్ ఏంటంటే ఎక్కడ మనం కూడా నోరేసుకుని పడిపోతే పల్లవి ప్రశాంత్ లాగా విన్నర్ మెటీరియల్ అయిపోతారు, అసలే వీళ్ళు కామనర్స్ కదా అనే భయం ఉండడం వల్ల వాళ్ళు తగ్గున్నారు. సో అది చూశారు ప్రేక్షకులు. చూసి ఈ కామనర్స్ ఈ ఎల్లింగ్ నేచర్ వల్ల షో అంతా దద్దరిల్లిపోవడం మొదలెట్టింది. శ్రీజ ఏంటి, ఈ ప్రియా ఏంటి, దాంతో వాళ్ళకి చిరాకు ఎక్కువచ్చింది. సో ఎప్పుడైతే ఇలాగ అరిచేవాళ్ళు కరిచేవాళ్ళు ఎప్పుడైతే నామినేషన్లోకి వస్తారో ఇదే అవకాశంగా చూసి ఓట్లు వేయడం మానేస్తారు, చిరాకు వస్తుంది వాళ్ళకి. సో అది జరిగింది. ఇప్పుడు ప్రియాని బజ్ ఇంటర్వ్యూలో శివాజీ చాలా ఆల్మోస్ట్ లైక్ ఒక మాస్టర్ లాగా క్లాస్ పీకేశాడు ఆమె ప్రవర్తన నుంచి అన్ని విధాల. కరెక్టే, అతను పీకడం కరెక్టే, కాకపోతే మరీ అంత క్లాస్ పీకేయాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే ఓ పర్సన్ ఓపెన్గా ఉన్నారు అక్కడ. వాళ్ళు యారగెన్స్ కాదు, కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని కూర్చోవాలి మేము అనేది యారగెన్స్ కాదు, కానీ ఒక క్యాజువల్గా వాళ్ళు చేసినట్టున్నారు. అది మీన్ చేసింది కాదు. కాకపోతే శివాజీ దాన్నే మెయిన్ ప్రియ రాగానే ఆ ఫోటో చూపించడంతో ప్రియ మాట్లాడేది కూడా డౌన్ అయిపోయింది కంప్లీట్గా. అసలు ఏం మాట్లాడలేకపోయింది తన మిస్టేక్స్ అంటూ చాలా మటుకు చెప్పడం వల్ల. సో ఈ విధంగా ప్రియ చాలా డౌన్ అయిపోయి తగ్గి మాట్లాడింది. చెప్పాలంటే శ్రీజ అదే పరిస్థితిలో ఒకవేళ ఉండుంటే శ్రీజకు కూడా ఓట్లు పడకపోయినేమో అని ప్రియ ఎక్స్పెక్ట్ చేసింది. బట్ ప్రియాకి శ్రీజకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే శ్రీజ కొంచెం కరెక్టే మాట్లాడుతుందని నాకు అనిపిస్తుంది. ఒకవేళ ఇన్ కేసు ఉన్నా కానీ ప్రియా అండ్ శ్రీజ ఎలిమినేషన్ జోన్లో ఉంటే ప్రియానే మొదటి పోద్దని నేను అనుకుంటాను. ఎందుకంటే శ్రీజ దెబ్బలాడడం అయితే నోరేసుకుని పడిపోద్ది, కానీ ఒక్కొక్క టైంలో కరెక్ట్గానే మాట్లాడుతుంది. కాకపోతే వీళ్ళకి కొంచెం పార్షియల్గా ఆడాలి అనే ఫీలింగ్ ఉండుండే, మా గ్రూప్ని ప్రొటెక్ట్ చేసుకోవాలనే ఫీలింగ్ తోటి వీళ్ళు రాంగ్ జడ్జిమెంట్లు తీసుకోవడం జరిగింది. లాస్ట్ టైం శ్రీజ కూడా రాంగ్ జడ్జిమెంటే తీసుకుంది. కాబట్టి ఒక రకంగా వీళ్ళు ఒక నస కింద అయిపోయారు షోకి. ఆ షో అంతా దద్దరిల్లిపోవడానికి కారణం అయిపోయారు. అప్పుడెప్పుడు శోభా శెట్టి, ప్రియాంక జైన్ ఎలాగైతే నోరు వేసుకుని పడిపోయి గోల్ పెట్టేసి వారు చూడండి, చిరాకు వచ్చేసింది. సో అదే విధంగా వీళ్ళిద్దరూ కూడా ప్రవర్తించడం జరిగింది. అందుకే ప్రేక్షకులు ప్రియాకు ఓటేయలేదు. ఇన్ కేసు శ్రీజ కూడా రేపు అన్న రోజున నామినేషన్లో వస్తే ఆమె పరిస్థితి కూడా ఇదే ప్రియా చెప్పినట్టు అనుకోవాలి. బట్ ఈ లోపల ఏమైనా ఈ ప్రియా ఎలిమినేషన్ వల్ల శ్రీజ ఏమన్నా మారి బెటర్గా పర్ఫామ్ చేస్తే పర్వాలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఆమె బాగా ఆడిందండి మొన్న. సో దాంతో ప్రేక్షకులకు కొంచెం ఆమె పట్ల కొంచెం బెటర్ మైండ్ ఉండుంటుంది, ఆమె పట్ల ఒక సాఫ్ట్ కార్నర్ వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. అది ఎంతవరకు అవుతుందో అనేది ఆమె ఎలిమినేషన్ జోన్లోకి, ఆమె నామినేషన్ జోన్లోకి వస్తే తప్ప తెలియదు. సో ఈరోజు సండే ఎపిసోడ్లు చూసుకుంటే ఈ రితి చౌదరి అండ్ రిమాన్ పవన్ అర్థం కావట్లేదండి. అదైతే రియల్లీ ఫేక్గా కనిపించేస్తుంది. అది రియల్ ఎమోషన్ అయితే కాదు, రియల్ బాండింగ్ అయితే కానే కాదు, కంప్లీట్ ఫేక్గా నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో అని నాకు తెలియదు. ఓకే అండి. సో ఇంకా హరీష్ గారు అంతకుమించి ఆయన ఏం చేయలేడు అనిపిస్తుందండి. ఆయన ఏంటంటే ఎంతసేపు తనే హీఈస్ ద హెడ్ ఆఫ్ ద హౌస్ అన్న ఫీలింగ్, బిగ్ బాస్ లాగే ఫీల్ అవుతున్నాడు అనిపిస్తుంది. అంతకుమించి ఇంక అతను ఏం చేయలేడు. దెబ్బలాట్లు పెట్టుకోగలడు,
ఏదైనా చిన్న మాటలోంచి అతను అన్నది తప్పు అంటాడు. ఈయన లతుకోరంటే తప్పు కదంట. తన నోటి నుంచి వచ్చి ఇవన్నీ కరెక్ట్ మాటలు, ఎదరవాళ్ళ నోటి నుంచి వచ్చే మాటలన్నీ తప్పు. సో తనను తాను చాలా గొప్పవాడుగా ఊహించుకోవడం వచ్చిన ప్రాబ్లం ఇది. అంతే తప్ప అంతకుమించి ఆయన గేమ్ ఆడగలుగుతాడని కూడా నాకు అనిపించట్లేదు. అలాగనే ఒక బెటర్ ఆర్గ్యుమెంటు, ఇప్పుడు మనకు భరణి ఉన్నాడు, ఒక సాఫ్ట్ పర్సన్ లాగా ఉన్నాడు. బట్ ఎక్కడో ఒకటి స్టాండ్ తీసుకుంటూ ఉంటాడు. ఆ విధమైన స్టాండ్ ఇతనికి లేదు. హౌస్లో ఉన్న వాళ్ళతోటి ఎవరితోటి బాండింగ్ లేదు. సో రేపన్న రోజున ఇప్పుడు నేను సోలోగా ఆడతాను అంటాడు, కానీ హౌస్ మేట్స్ అందరినీ వాళ్ళు మనసు గెలుచుకుందాం అనేది లేని లేదు. అతనికి ఆ విధంగా మాట్లాడడం కూడా రాదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఏం మాట్లాడినా పక్కోళ్ళని ఏదో ఒక సెటైరికల్గా మాట్లాడి ఏదో ఒకటి తప్పు ఉన్నట్టుగా మాట్లాడడం తప్ప ఆయన ఇంకేం చేయలేడు అనిపిస్తుంది. ఇంకా సంజన విషయంలో అయితే సంజన మరీ చిన్నపిల్లలాగా టూ మచ్ బబ్లీగా అలా చేయడం అనేది మానేసి సీరియస్గా గేమ్ ఆడితే బెటర్ అనిపిస్తుంది. ఫిజికల్గా గేమ్ ఆడేవాళ్ళు ఇంకా యంగ్స్టర్సే. ఈరోజు పవన్ చూశారు కదా, డెమాన్ పవన్ మళ్ళీ కెప్టెన్. ఎప్పుడు ఎందుకని యంగ్స్టర్ కాబట్టి పరిగెట్టి గేమ్ వేస్తే వాళ్ళు వస్తారు. సో మైండ్ గేమ్ కూడా ఆడే ఛాన్స్ ఉంది, కానీ ఈ గేమ్స్ అనేవి కరెక్ట్గా లేవు. ఒక రకంగా ఒక కెప్టెన్సీ టాస్క్ నాగార్జున సార్ ముందే పెట్టడానికి కారణాలు ఏంటి? ఎవరు కెప్టెన్సీ టాస్క్ పెట్టినా కానీ సరిగ్గా సంచాలకులు డెసిషన్ మేకింగ్ చేయకపోవడమే అనిపిస్తుంది. ప్లస్ కెప్టెన్సీ టాస్క్ అదేంటండి అర్థం నాకు, పరిగెట్టుకెళ్ళి వస్తువు తేవాలి, మేబీ ఇల్లుని కూడా చూడాలి అనే టైప్ ఆఫ్ దాంట్లో పెట్టుంటారు. బట్ వెరీ సింపుల్గా కెప్టెన్సీ టాస్క్ ముగిసి మళ్ళీ పవన్ సాయి అండి, డెమాన్ పవన్ కెప్టెన్ అవ్వడం అనేది సరే ఓకే అనిపించింది. బట్ మున్ముందు మంచి గేమ్స్ పెడితేనే, ఒక మైండ్ గేమ్ పెట్టాలి, ఒక ఫిజికల్ గేమ్ పెట్టాలి, ఒక తెలివితేటలో ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి అలా పెడితే బాగుంటుందని నా ఉద్దేశం. లేదంటే ఈ షో బోర్ కొడుతుంది. ఈ మధ్యకాలంలో షో చూడకపోతే ఏమైందిలే అనిపిస్తుంది కూడా. అంత బోర్ స్టేజ్కి తీసుకొచ్చేసాడు బిగ్ బాస్. ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్ ఉంటుంది చూడండి, ఆ ఎండింగ్ స్టేజ్ మామూలుగా బిగ్ బాస్ అయిపోయేటప్పుడు బోర్ కొడుతుంది, సీజన్ అయిపోయేటప్పుడు అలా ఉంది. అలా లేకుండా ఉండాలంటే కొంచెం ఆర్గ్యుమెంట్స్ ఉండాలి, కొంచెం రీజనింగ్ ఉండాలి. ఇంకా హౌస్ మేట్స్లో ప్రేమ తప్ప ఇంకేం లేదు. అంటే ఇంకా చూడండి, ఇంకా ప్రేమించుకుని ఒకరి కోసం ఒకరు సాక్రిఫైస్ చేసేసుకుని, కప్పు కూడా అలా సాక్రిఫైస్ చేసేసుకుని ఎవరికొకరికి ఇచ్చేసి వెళ్ళిపోతారు. సో ఆ విధంగా కాకుండా కొంచెం బెటర్ ప్లానింగ్ ఉంటే మంచిదని నా ఉద్దేశం.